చెప్పే బిఎన్బికి ఛానల్కి స్వాగతం. ఇది మీ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ బిచ్చగాళ్ళు ఆర్టీసీ సిబ్బందిపై, పోలీసులపై తిరగబడ్డారు. ప్రయాణికులకి కనీసం కూర్చుండానికి జాగా లేకుండా, వాళ్ళకు ప్లేస్ లేకుండా చేయడంతో ప్రయాణికులు కంప్లైంట్ చేశారు. అయ్యా, ఆర్టీసీ వారు ఇలా జరుగుతుంది ఇలాగా బ్లేడ్ బ్యాచ్ బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా అక్కడ ఇన్ని వందల మంది ఉన్నారు, ఏంటి మా పరిస్థితి, మేము ప్రయాణం చేయాలా, మా పిల్లలకి మా ఆస్తులకి మాకు రక్షణ ఏమిటి, మా ప్రాణాలకి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు వాళ్ళ సెల్ ఫోన్లు పోతున్నాయి, కొంతమంది పిల్లలు నగలు పోతున్నాయి, పిట్ పాకెటింగ్ జోబులు కొట్టేస్తున్నారు. ఇవన్నీ చూసి కంప్లైంట్ చేశారు ఆర్టీసీకి, పోలీస్కి. చేస్తే వీళ్ళందరూ తెల్లారుజామున వాళ్ళు మీరందరూ వెళ్ళిపోవాలి అని పంపించేస్తే వాళ్ళ పైన తిరగబడ్డారు, వాళ్ళు కొట్టారు. ఆర్టీసీ సిబ్బంది కొంతమంది గాయాలు పడ్డారు. చివరికి పోలీసులు గత్యంతరం లేక అదనపు సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళందరినీ తరిమి కొట్టారు. గతంలో పోలీస్ కొంత సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టేది ఆర్టీసీ, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టడం మానేసింది. ఇచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ పెద్దదే అయిన బస్ స్టాండ్ కావడంతో ఎక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఒకవేళ సెక్యూరిటీ గార్డు కానీ పోలీసులు కానీ ఉంటే ఫోన్ తీసుకొని ఫోన్లో కిక్కు మనం కొట్టుకొని వాళ్ళు వీడియోలు చూసుకుంటూ అవి ఫన్నీ గేమ్స్ ఆడుకుంటూ ఇలాగా కాలక్షేపం చేస్తున్నారు. డ్యూటీ చెయ్యట్లా. ఎక్కడ కూడా ఈ సెల్ ఫోన్లు డ్యూటీలో ఉన్న టైంలో సెల్ ఫోన్లు బ్యాన్ చేయాలి, ఓన్లీ కావాలంటే బటన్ ఫోన్ తెచ్చుకోండి అని చెప్పి ఒక రూల్ పెడితే గాని పోలీసులు కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా పని చేస్తారేమో. ఇప్పుడు 90 మంది పోలీసులు ఇదే పని, కేవలం ఈ స్మార్ట్ ఫోన్స్ రావడంతో టకా 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 కొట్టుకోవడం, చూడడం అంతే. క్రికెట్ పందాలు అవి ఇవి, ఫన్నీ వీడియోస్, ఈ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి, ఇవేంటి అవేంటి, ఈ సోషల్ మీడియాని అబ్జర్వ్ చేయడం, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తుంటే డ్యూటీ చేయకుండా డ్యూటీలో ఉన్న టైంలో డ్యూటీ చేయకుండా ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల పబ్లిక్కి నువ్వు రక్షకుడుగా వచ్చావు. నగరానికి పబ్లిక్కి రక్షకుడుగా, రక్షక భటుడు అని నీకు పేరిచ్చారు. నీకు ఎవరికి పేరు ఇవ్వాల, రక్షక భటుడు. భారతదేశాన్ని కాపాడేవాడిని సైనికుడు అన్నారు, కానీ నీకు రక్షక భటుడు అని పేరిచ్చారు. నీకు దిశ అని రకరకాల ఆప్షన్లు ఇచ్చి, నీకు ఎన్నో రకాల ప్రొవిజన్లు ఇచ్చి మిమ్మల్ని పెడితే మీరేమో చక్కగా వీడియోలు చూసుకుంటూ చక్కగా కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటూ డ్యూటీ టైంలో కూడా మీ స్నేహితులతోనూ, మీ భార్యలతోనూ, మీ ఇంట్లో బంధుమిత్రులతో ఫోన్లు మాట్లాడుకుంటూ మీరు కాలక్షేపం చేస్తున్నారు. ట్రాఫిక్లో ఉన్న కానిస్టేబుళ్ళు కూడా ట్రాఫిక్ వదిలేసి మరీ నీడ ఎక్కడ దొరికితే అక్కడ నుంచొని ఒకప్పుడు ఎర్రటి ఎండలో డ్యూటీ చేసేవారు. అలాంటిది ఈవేళ ఎర్రటి ఎండ మానేసి పక్కన కూర్చొని చక్కగా వాళ్ళకి చక్కటి ఫ్యాన్ల గొడుగు లాంటి పెద్ద పెద్ద క్యాపులు ఇచ్చారు. ఆ క్యాప్ పెట్టుకొని చక్కగా డ్యూటీ చేయొచ్చు, కానీ ఆ క్యాప్ కూడా వాడట్లా. మంచినీళ్ళ బాటిల్ ఇచ్చారు, ఆ బాటిల్ వాడుతున్నారు, బళ్ళల్లో పెట్టుకుంటున్నారు. వెహికల్ ఆయన ఎక్కడున్నాడో అక్కడ పెట్టుకొని చెయ్యాలి, కానీ చెయ్యట్లా ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే అరాచక తత్వం తయారైంది. ఈ పోలీసులు తమ విధులు చేయకపోవడం వల్ల పట్టణంలోని, నగరంలోను బాగా విచ్చలవిడితనము, అరాచకం, దొంగతనాలు, బ్లేడు బ్యాచీలు, రకరకాల యువతరాన్ని నాశనం అయిపోతుంది. కనుక మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.